కృష్ణా జిల్లా నాగాయలంక మండల కేంద్రంలో అన్నదమ్ముల ఆస్తి తగాదాలు ఓ రోజువారీ కూలి మరణానికి దారితీశాయి. నాగాయలంక సబ్బినేని అనిల్ కుమార్, మురళీకృష్ణ అన్నదమ్ములు సంబంధించిన పురాతన ఇంటిని అనిల్ అనే వ్యక్తి కోర్టు ద్వారా స్వాధీనపరుచుకున్నారు. సదరు పాత ఇంటిలో సామాగ్రిని అతని ఇంటి వద్ద కూలీలను పెట్టి ఆటోలో తరలిస్తుండగా మురళీకృష్ణ ఆటో ధ్వంసం చేసి సామాను తరలించేందుకు వచ్చిన రోజువారీ కూలీ ఆరుంబాక సద్గుణరావుపై రాడ్తో దాడి చేసి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇచ్చినందువలన అనిల్ తన ఇంట్లోని సామాన్లను బస్టాండ్ రూట్లోకి తరలించేదానికి బ్రహ్మానందపురం చెందిన కొంతమంది కూలీల్ని ఎంగేజ్ చేసుకున్నాడు. దానిలో భాగంగా ఈరోజు సదరు కూలీలు ఆ యొక్క సామాన్లని తరలిస్తూ ఉంటే ఈ పబ్బినేని మురళీకృష్ణ వారిని బస్టాండ్ సెంటర్లో అడ్డగించి ఆ యొక్క ఆటోలోనే రాడ్డు తీసుకొని దారుణంగా ఆరుంబాక సద్గుణరావు అనే కూలీని హతమార్చాడు. తల మీద బలమైన గాయం చేసి చంపినాడు అనమాట. దానివల్ల అతను అక్కడే స్పాట్లో చనిపోయినాడు. సదరు ఆరుంబాక సద్గుణరావు వచ్చేసి ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడు. దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఇమీడియట్గా SC/ST 302 కింద కేసు నమోదు చేశాము. సాక్ష్యాధారాలను సేకరించి కఠినంగా ఈ యొక్క ముద్దాయికి శిక్ష పడేట్టు తప్పకుండా చేస్తాం. రెండో దెబ్బకు అయిపోయింది.